ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు స్వామి వెంకటేష్. ఒక గృహానికి మెట్లు ఎంత అవసరమో ఆ మెట్లకు రక్షణగా వేసేటువంటి కప్పు వల్ల అంత దోషాలు ఆ ఇంటికి ఎదురవుతున్నాయి. ఎందుకంటే మెట్లు వేశాము అంటే ఉత్తర వాయువ్యంలో కానీ లేదా తూర్పు ఆగ్నేయంలో కానీ మెట్లు చాలామంది వేస్తూ ఉంటారు. వేసేటువంటి సరి అయిన విధానం కూడా అదే. చూడండి, మెట్ల వల్ల మనకు ఎలాంటి నష్టము లేదు, కానీ మెట్ల మీద వేసేటువంటి కప్పు వల్ల నష్టం వస్తూ ఉంది. ఈ విషయాన్ని చాలామంది గమనించడం లేదు. ఎందుకంటే మెట్ల మీద మనము ఆ మెట్లకు ఎండ నుంచి, గాలి, వాన నుంచి సరి అయినటువంటి జాగ్రత్త కోసం మనము కప్పు వేయడం జరుగుతూ ఉంది. ఆ మెట్ల మీద మనం గూడు నిర్మించేటువంటి విధానం ఏదైతే ఉందో అది తప్పుగా మారి ఆ ఇంటికి తీవ్రమైనటువంటి దోషాలనే తీసుకొని వస్తాయి అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఒక ఇంటికి మనము మెట్ల మీద గూడు వేశామంటే ఉత్తర వాయువ్యంలో కానీ, తూర్పు ఆగ్నేయంలో కానీ సమాంతరంగా మనం నైరుతిలో ఎవరు కూడా అదే రీతిలో బరువు వేయడం లేదు. అంటే మనం ఎప్పుడైతే వాయువ్యంలో కానీ, ఆగ్నేయంలో కానీ ఇంటి మీద బరువు వేసి, అంటే అక్కడ కప్పు వేసి దాదాపు ఒక 6 అడుగులు 7 అడుగులు గోడ నిర్మాణం చేసి కప్పు వేసినప్పుడు సరి అయినటువంటి బ్యాలెన్స్ మనకు నైరుతిలో లేనప్పుడు తీవ్రమైనటువంటి నష్టాలే జరుగుతాయి అని నేను చెప్తూ ఉంటాను. చాలామంది ఈ విధానంలో చేసేటువంటి తప్పు ఏ విధంగా ఉంది, ఏ విధంగా మిమ్మల్ని అది నష్టపరుస్తుంది అని నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు గమనించండి. చూడండి, ఒక గృహము ఈ విధంగా వచ్చినప్పుడు ఈ ఇంటి మీద మనకు ఇది నార్త్, ఇది ఈస్ట్, తూర్పు ఆగ్నేయంలో మెట్లు లేదా ఉత్తర వాయువ్యంలో మెట్లు. ఈ విధంగా మెట్లు వచ్చినప్పుడు ఇది వాయువ్యము, ఇది ఆగ్నేయము అవుతుంది. ఈ ఉత్తర వాయువ్యంలో వేసేటువంటి మెట్లు ఏవైతే ఉన్నాయో దీనికి నిర్మించేటువంటి గూడు తీవ్రంగా మనకు తూకంగా మారి నైరుతిలో మనకు లోపం ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే చాలామంది మెట్ల మీద వేసేటువంటి గూడు వల్ల ఇక్కడ సమాంతరమైనటువంటి రూమ్ మనం ఎప్పుడైనా నిర్మించకపోతే అప్పుడు ఇక్కడ హైట్ అవుతుంది, ఇక్కడ డౌన్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక ఇంటికి మనం నైరుతి హైట్గా ఉండాలి అని చెబుతూ ఉంటాం, లేదా నైరుతి మనకు మీరు ఒకవేళ ఇక్కడ వేసుకునేటువంటి స్తోమత, నైరుతిలో రూము వేసేటువంటి స్తోమత, ఒక ఉపగృహాన్ని నిర్మించేటువంటి మీ దగ్గర ఆ స్తోమత లేనప్పుడు మీరు ఇక్కడ మెట్ల మీద అనేటువంటిది కప్పు కూడా వేయకండి. దీనివల్ల నష్టం ఎప్పటికీ కూడా రాదు. సమాంతరంగా అలా వదిలేసినా బాధ లేదు, కానీ ఈ విధంగా మీరు మెట్లు సేఫ్టీగా ఉండాలని, అంటే మీరు ఎండ నుంచి, గాలివాన నుంచి మెట్లు ఎక్కడానికి దిగడానికి వీలుగా ఉండాలని ఇక్కడ రూమ్ వేసినప్పుడు ఆగ్నేయంలో కానీ, వాయువ్యంలో కానీ రూము వేసినప్పుడు నైరుతిలో మీరు రూమ్ వేయకపోతే మీరు నష్టపోతారు. వాయువ్య దోషాలు కానీ, ఆగ్నేయ దోషాలు కానీ ఆ ఇంటికి ఖచ్చితంగా వచ్చి తీరుతాయని నేను చెబుతాను. ఈ 2 దోషాలు వచ్చేదానికంటే నైరుతిలో మనం ఎప్పుడైతే తూకం అనేది లెస్ చేస్తామో అప్పుడు ఆ ఇంటికి నైరుతి వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. ఒక ఇంటికి నైరుతిలో లోపం ఏర్పడింది అంటే, నైరుతి తగ్గు కానీ, నైరుతిలో తూకం కానీ తగ్గింది అంటే తీవ్రంగా ఆ ఇంటి యజమానుకు కానీ, యజమానురాలకు కానీ తీవ్రంగా హాస్పిటల్ పాలయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి సంతానానికి, పెద్ద సంతానానికి కూడా తీవ్రంగా అనారోగ్యాల పాలయ్యేదానికే కాదు, తీవ్రంగా ఇల్లు దివాలా తీసే విధంగా నైరుతి దోషాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇంటి కిందనే కాదు, ఇంటి పైన కూడా నైరుతి అనేది ఎప్పుడూ కూడా బరువుగా ఉండాలి. నైరుతి మీరు ఇక్కడ వేసేటువంటి కెపాసిటీ లేనప్పుడు వాయువ్యంలో కానీ, ఆగ్నేయంలో కానీ మీరు ఎలాంటి కప్పు వేయకండి. దీనివల్ల నష్టం రాదు అని నేను చెబుతూ ఉంటాను. ఇక్కడ వేసినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ వేసి తీరాలి. చాలామంది ఇక్కడ అంటే పేరుకు ఇక్కడ తూకం ఉండాలి కదా అని నైరుతిలో ఈ కార్నర్లో ఒక పిల్లర్ లాంటిది, ఒక దిమ్మె లాంటిది, మనకు దక్షిణ నైరుతి, పడమర నైరుతి కార్నర్లో ఒక దిమ్మె లేదా ఒక పిల్లర్ లాంటిది ఏర్పాటు చేసి ఇది బ్యాలెన్స్ అవుతుంది కదా అని చాలామంది అనుకుంటున్నారు. దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఇక్కడైతే మీరు ఎంత తూకం వేశారో ఇక్కడికంటే ఒక భాగం ఎక్కువ తూకమే ఈ నైరుతిలో ఉండాలి. ఇక్కడ ఏ విధంగా మీరు కప్పు వేశారో ఇక్కడ అంతకంటే ఎక్కువగానే మనకు కప్పు వేసి ఉండాలి అని నేను చెబుతూ ఉంటాను. నైరుతి అనేది ఎప్పుడు ఎంత దృఢంగా ఉంటే ఆ ఇంట్లో యజమానులకు కానీ, ఆ గృహానికి కానీ అంత అభివృద్ధి అనేది కనబడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని చాలామంది అలసత్వం వహించి తీవ్రంగా నష్టపోతారు. కింద మీరు వాస్తు ప్రకారం ఇల్లు, గృహం నిర్మించుకున్నా కూడా ఏ విధంగా నష్టపోతున్నారంటే ఇలాంటి విషయాల వల్ల మీరు చేసేటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో మీరు తెలిసి చేసినా, తెలియక చేసినా సరే నష్టపోతారు అని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి నేను చెప్పేటువంటి ఈ విధానం అన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఆచరించి ఈ విధంగా నష్టాలు పాలు కాకుండా మీరు జాగ్రత్త పడతారని మాత్రమే నేను తెలియజేస్తూ ఉంటాను.
మీరు నేను చెప్పేటువంటి ఈ విషయాలన్నీ కూడా ఒకటికి రెండు తూర్లు మీరు ఆలోచన చేసుకోండి. ఏ విధంగా చేసినప్పుడు బాగుంటుంది అని నా వీడియోలు మరిన్ని వీడియోలు కూడా ఉన్నాయి అందుబాటులో. నైరుతిని ఏ విధంగా దృఢపరచాలి, లేదా వాయువ్యాన్ని కానీ ఆగ్నేయాన్ని కానీ ఏ విధంగా లోపాలు లేకుండా మనం చూసుకోవాలి అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు గమనించి చేసుకుంటారని భావిస్తూ, నా పేరు స్వామి వెంకటేష్, వాస్తు జీవనం. నమస్కారం.